రైట్. ఇంతకీ కమిషన్ సంధించే ప్రశ్నలేంటి, కేసీఆర్ ఆన్సర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, 15 నెలలుగా కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతోంది. అయితే విచారణలో ఇప్పటివరకు ఏం తేల్చింది, ఇంకా ఏం తేల్చబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో రేపు బిగ్ డే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అప్పుడు పనిచేసిన ఏ కమిషన్ ముందు కూడా హాజరు కాలేదు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. కమిషన్ పీసీ ఘోష్ అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓపెన్ కోర్టులో ఆయన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పీసీ ఘోష్ గతంలో చాలామంది ఇంజనీర్లను, చాలామంది అధికారులను, చాలామంది మాజీ అధికారులను అందరినీ కూడా కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరం పేరుతో జరిగిన అవకతవకల విషయంలో, ఆర్థిక అవకతవకల విషయంలో, డిజైన్ మార్పు విషయంలో, కాగు తప్పుపట్టిన అంశాలకు సంబంధించి, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పుపట్టిన అంశాలకు సంబంధించి అనేక అంశాలు కూడా, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కేసీఆర్ను ప్రశ్నలు సంధించబోతున్నారు. అనేక ప్రశ్నలు సంధించబోతున్నారు. 115వ సాక్షిగా కేసీఆర్ను ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, ఈ కమిషన్ విచారణకు సంబంధించి చాలామంది అధికారులు, దాదాపు 25 మంది ఐఏఎస్లను, మాజీ ఐఏఎస్లను, అదేవిధంగా కొంతమంది అధికారులను కూడా ప్రశ్నించారు. 14 నెలల క్రితం ఏర్పడిన పీసీ ఘోష్ కమిషన్ అనేక మందిని విచారించేది. విచారణ సందర్భంగా అనేక ఆధారాలు, కాగుకు సంబంధించిన, విజిలెన్స్కు సంబంధించిన అంశాలను, అదేవిధంగా ఎన్డీసీఎస్ఏ రిపోర్ట్ను అన్నీ కూడా అధికారుల ముందుంచి ఎందుకు డిజైన్లు మార్చారు, ఎక్కడైతే కట్టాలనుకున్నారో, ఎక్కడైతే బ్యారేజీలు నిర్మించాలనుకున్నారో, ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ మార్చవలసి వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా చాలా వరకు ప్రశ్నలు అడిగారు. వాటికి సంబంధించిన అధికారులు కూడా చాలామంది తాము అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే తాము చేసాం, తమ తప్పు ఏం లేదు, వాళ్ళు ఎట్లా వ్యవహరించమంటే అట్లానే వ్యవహరించామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో విచారణ ప్రారంభమైన తర్వాత కేసీఆర్కు నోటీస్ ఇష్యూ చేశారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు నోటీస్ ఇష్యూ చేశారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇప్పటికీ హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓపెన్ కోర్టులో అందరూ చూస్తుండగానే పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళని అడిగిన ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్కు అధికారులు అప్పటివరకు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా వాళ్ళ ముందు పెట్టి అడిగారు. ఇప్పుడు హరీష్ రావు ఏదైతే అంశాలు అడిగారో అదే కూడా కేసీఆర్ని అడిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు తాము నిర్మాణం చేశాం, తాము డిజైన్లు మార్చాము, తాము డిపిఆర్లు ఇచ్చామని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన అన్ని ఆ క్వశ్చన్సే ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజేనా, అనేక పంప్ హౌజులు ఉన్నాయి, అనేక బ్యారేజ్లు ఉన్నాయి, అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక సమూహంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడింది అని చెప్తున్నారు. కానీ మేడిగడ్డ మీద విచారణే కాదు, మొత్తం కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం కాళేశ్వరానికి సంబంధించి ఎంత అవినీతి జరిగింది, అవినీతి లెక్కలు తేల్చాలి, మేడిగడ్డ కుంగుబాటుకు నాణ్యత లోపం కారణమా, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కమిషన్కి ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. ఆ మేరకు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఆ విధంగా విచారణ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం స్వరూపంగా చెప్పవచ్చును. మనకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా కడెం రిజర్వాయర్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో అనేక నిర్మాణాలు తెలంగాణలోని అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అటువైపు కూడా రాయలసీమ, ఆంధ్రాలో కూడా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కానీ ఇక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో జలయజ్ఞం సంబంధించిన భాగంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలి, తుమ్మిడిహెట్టు నిర్మాణం ఇక్కడ చేపట్టాలి. మహారాష్ట్రకు సంబంధించిన అనేక కొర్రీలు ఉన్నాయి. ఆ కొర్రీల నేపథ్యంలోనే తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం జరుగుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మాణం చేయబోతున్నాం అంటూ ఏనుగుల మీద పెద్ద ఎత్తున ఉత్సవాలు చేశారని కూడా ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మాణం చేపట్టకుండా దానికి సిడబ్ల్యూసి, ఇక్కడ వచ్చే వార్దా నది, ఇక్కడ నుంచి వచ్చిన ఇంద్రావతి నదుల నుంచి వచ్చిన నీటి లభ్యత లేదని ఆ రోజు సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిడబ్ల్యూసి రిపోర్టు నీటి లభ్యత విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ కాళేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మించాల్సి వస్తుందనేది బీఆర్ఎస్ వాదన, బీఆర్ఎస్ నాయకుల వాదన, హరీష్ రావు వాదన, కేసీఆర్ వాదన కూడా అదే. కానీ
ఇక్కడ కనుక ఒకవేళ తుమ్మిడిహెట్టి దగ్గర కనుక బ్యారేజీ నిర్మాణం జరిగితే గ్రావిటీ ద్వారా శ్రీపాద సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయింది, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపూర్ణంగా పూర్తి చేసింది. ఇక్కడ గ్రావిటీ ద్వారా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ నుంచి ఎక్కడైతే తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు వరకు నీరు వచ్చేది. దీనివల్ల ఎటువంటి ఎత్తిపోతలు లేకుండానే శ్రీపాద సాగర్ నుంచి నీళ్ళు వచ్చేది, ఇక్కడ నుంచి మళ్ళీ మిడ్ మానేర్ వరకు నీరు చేరేది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ సిడబ్ల్యూసి ఎక్కడ కూడా నీటి లభ్యత విషయంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా నీటి లభ్యత ఉండదని ఎక్కడ చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి కాళేశ్వరం దగ్గర మనం బ్యారేజీ నిర్మించవలసి వచ్చిందని ఒక వాదన ముందుకు తీసుకొచ్చింది. బ్యారేజ్ ఇప్పుడు ఎక్కడైతే మేడిగడ్డ కుంగిపోయిందో ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన ఈ కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డకు సంబంధించిన పియర్స్ కుంగిపోయాయి. దీనివల్లనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొని మొత్తం దీనికి విచారణ జరుగుతుంది. అదేవిధంగా అన్నవరం, సుందిల్లా యాక్చువల్గా మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా ప్రాణహిత దగ్గర బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి అన్నవరం నుంచి సుందిల్లా నుంచి శ్రీపాద సాగర్కు ఎత్తిపోయాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే మేము తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆ బ్యారేజ్ని కాదని కాళేశ్వరం దగ్గర మళ్ళీ 100 కిలోమీటర్ల కిందికి వచ్చి 100 కిలోమీటర్ల గ్రావిటీతోటి శ్రీపాద సాగర్కు నీళ్లు వచ్చేది వదిలేసి 100 కిలోమీటర్ల దిగువన ఇక్కడ బ్యారేజ్ నిర్మించి మళ్ళీ అది ఎత్తిపోసి శ్రీపాద సాగర్కు నీళ్ళు ఎత్తిపోయడం మూలంగా అనేక లక్షల కోట్ల అవకతవకలు జరిగాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన చేసిందో అది నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, కమిషన్లు రావనే ఉద్దేశంతోనే ఇక్కడ కాళేశ్వరం వద్ద మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు. అదేవిధంగా సుందిల్లా, అన్నవరం ఎత్తిపోతల ద్వారా నీరు పంపించే ప్రయత్నం చేశారు. దీనికి ఒక లెక్క కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎత్తిపోతల పథకం ద్వారా మేము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిందని చెప్తున్నారు. దీనికి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇయర్ వైజ్గా 2019-20లో 61 టీఎంసీలు ఎత్తిపోశారు. అదేవిధంగా 2020-21లో 31 టీఎంసీలు ఎత్తిపోశారు. 2021-22లో 33 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. 2022-23లో 25 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. 22-24లో 8 టీఎం అంటే కుంగిపోయిన తర్వాత మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత అక్కడ నీటి నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో కేవలం 8 మాత్రమే టీఎంసీలు ఎత్తిపోశారు. మొత్తం కలిపితే 162 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మొత్తం ఎత్తిపోశారని చెప్తున్నాం. దీని ద్వారా 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. కానీ 162 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొత్తం ఎత్తిపోస్తే అందులో తర్వాత 63 టీఎంసీలు వరద రావడం మూలంగా మళ్ళీ కిందికి వదిలేసి సముద్రం పాలు చేశారు. అంటే 99 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు కోసం అందిందని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో 99 టీఎంసీల నీరు కనుక ఎత్తిపోస్తే కేవలం ఒక టీఎంసీకి 10 నుంచి 12 వేలు మాత్రమే సాగవుతుంది. అది కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లేదా ఇతర పంటలు వేస్తే అపరాల పంటలు వేస్తేనే 12,000 ఎకరాలు సాగవుతుంది. కానీ వరి లాంటి వేయడం వల్ల 8,000 మాత్రమే అవుతుంది. సో దీని ద్వారా 22 లక్షల ఎకరాలకే నీళ్ళు అందుతుందని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు అనేక క్వశ్చన్లు రేజ్ చేస్తున్నారు. 200 మంది అధికారులను విచారించిన తర్వాత కేసీఆర్కు ఒక ప్రశ్నలు అయితే ముందుంచబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీ ఆలోచన మేరకు జరిగిందా? అధికారులు ఇచ్చారా? ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సరైన పరీక్షలు చేశారా? అధికారులు ఇంజనీర్ల మీద మీరైనా ఒత్తిడిలు తీసుకొచ్చారా? ప్రాణహిత సేవలను ఎందుకు పక్కకు పెట్టవలసి వచ్చింది? తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత గురించి సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మీరు బ్యారేజీలు నిర్మించారా? ప్రాజెక్టులు అసలు కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టుల ఉద్దేశం ఏంటి? ఎవరి ఆదేశాల కోసం నీటి నిల్వ చేశారు బ్యారేజీల వద్ద? కాళేశ్వరం నిర్మాణం ఆరంభం నుంచి లాస్ట్ మీ ఆదేశాలతోనే పనులు జరిగా? నాణ్యత లోపం ఎక్కడ జరిగింది? నిర్మాణంలో డిజైన్లు ఒక విధంగా ఉంటే, డిపిఆర్లు ఒక విధంగా ఉంటే ఎందుకు లొకేషన్స్ మార్చారనేది కేసీఆర్ ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఓపెన్ కోర్టులో జరుగుతాయి. కానీ కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే ఇన్ కెమెరాలు కూడా జరిగే అవకాశం ఉంది. రేపు ఆయన ఫామ్ హౌస్ నుంచి 8-9 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బీఆర్కే భవన్కి వస్తారు. బీఆర్కే భవన్లో ఆయన బీసీ గోష్ఠి కమిషన్ విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు అంతకు మించి వివాదాన్ని ఎదుర్కొంటోంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో మొదలైన రగడ ఇప్పుడు పీక్కు చేరింది. కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకోవడం, వెంటనే విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నాళ్లు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ రేపు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించేందుకు రెడీ అయింది. గత 15 నెలలుగా విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 200 మంది అధికారులను, 25 మంది మాజీ ఐఏఎస్లతో పాటు ప్రస్తుత ఐఏఎస్లను ప్రశ్నించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించింది. అయితే విచారణ సమయంలో పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటల పేర్లు ప్రస్తావనకు రావడంతో తాజాగా ఈటల రాజేందర్, హరీష్ రావును కూడా విచారించింది. కీలక సమాచారాన్ని రాబట్టింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రేపు కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది కమిషన్. ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక లెక్క, రేపు జరగబోయే విచారణ మరో లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియా కేసీఆర్. అన్నీ తానై వ్యవహరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు కూడా. సర్వే మొదలుకొని డిపిఆర్ల తయారీ వరకు అన్ని గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరిగాయి. గతంలో విచారణకు హాజరైన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేసీఆర్ చెబితేనే చేశామంటూ ఆన్సర్ ఇచ్చారు. దాంతో రేపు పీసీ ఘోష్ కమిషన్ సంధించే ప్రశ్నలకు కేసీఆర్ ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.